ఏం చేయాలమ్మా విశ్వాసులు? లక్షల కొలది శ్రమలు వచ్చినా డోంట్ కేర్ అనాలి. అంటావా? నాకే ఎందుకు వచ్చింది అని కూర్చున్నావు అనుకో, ఇంకా 100 వచ్చి పడతాయి. ఐ డోంట్ కేర్. నువ్వు లక్షల కొలది శ్రమలు తెచ్చిపెట్టినా నేను లక్షణంగా యేసయ్యని స్తుతిస్తాను అని ఎవరైతే అంటారో ఆ శ్రమలన్నీ పారిపోతాయి. హల్లెలూయా. అదే భక్తుడు ఇక్కడ రాస్తున్నాడు, నీవు ఆత్మీయ శరీరం ధరించావు, ఆనందముందు. లక్షల కొలది శ్రమలు నేనేం చేస్తున్నాయి? అక్షయ దేహము తాల్చేటట్లుగా చేస్తున్నాయి. కనుక ఆనందించు, లక్ష్య పెట్టకు, శ్రమలను లక్ష్య పెట్టకు, శ్రమలలో చింతపడకు, శ్రమలలో దుఃఖపడకు, శ్రమలలో బాధపడకు. ఎలా ఉంటామమ్మా, నువ్వు భలే చెప్తున్నావు అంటారు మీరు. అలా నువ్వు ఉన్నప్పుడే జయించగలుగుతావు. నువ్వు బాధపడినంత కాలం అపవాది నీకు ఇంకా తెచ్చి పెడతానే ఉంటావు. యోబు జీవితంలో సమస్తం పోయినా యోబు బాధపడ్డా? యోబు శ్రమలతో ఆడుకున్నాడంట. శ్రమలలో వేడుకున్నాడు, శ్రమలతో ఆడుకున్నాడు. శ్రమలే యోబును చూచి పారిపోయాయి. నీవు కూడా అపవాదిని అలా పారద్రోలాలి. హల్లెలూయా.